రూపముతో నన్ను కొన్నాడు. చావనైనా చేస్తానేమో కానీ నేను దేనికి బానిస అవ్వను. వచ్చా ఆ ముగ్గురు ఏం చేస్తారు? వాళ్ళు తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తారు. చచ్చిపోరా అందరూ కూడా చచ్చిపోతుంటారు. అందరూ అనుకుంటున్నారు ఇది దేవుడు నమ్ముకున్నాడు అయిపోతే బతికింది అంటారు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు దేవుడు నమ్ముకున్న తర్వాత నువ్వు ఎందుకు పనికిరాకుండా చేస్తావు. అందరి చేత ఏమనుకుంటాడు? దేవుడు నమ్ముకున్న తర్వాత ఇక అంతా నాశనమే కానీ ఏ మేలు లేదు అన్నలా చేస్తారు. అనరా ఆ ప్రజలందరూ అంటారు మాలాగా మీరు కూడా దేవుడు మొక్కితే మీకు ఈ కీడు రాదు కదా, మీరు కదా నాలాగే నమస్కారం చేస్తే ఇప్పుడు అగ్గిలో పడని కదా. అందరూ ఏం చేస్తారు? అలా విశ్వసిస్తున్నారంట. మనం విశ్వసిస్తారు మీరు దేవుడు వేసిపోయండి, దేవుడు వేసిపోయండి అని మేము బలవంతం చేస్తారు. వాళ్ళ ముగ్గురు ఎన్ని ఆపద వచ్చినా ప్రాణం పోయినా కానీ దేవుడిని వదిలిపెట్టారా? నీవు కూడా మనుషుడు అంటున్నారు కదా నీ దేవుడు మాట వదిలేదు. చాలా మంది మనుషుడి మాటలు ఆలకించి దేవుడి మాట వదిలేస్తారు. వదిలేరామా? దేవుడి మాట వదిలేవంటే నీ జీవితాన్ని నీవే బాగలేదు. దేవుడి మాట చాలా బలమైనది. ఆయన మాట చెప్పుచున్న మాట ప్రకారముగా ప్రభా నేను నీతో కూడా పరదేశునిగా ఉందును అని ఆ వ్యక్తి పలికాడు. ఎందుకు పలికాడు చేస్తా? ప్రభా నేటి నుంచి నేను నీతో నడుస్తున్నాను అంటే